ఎప్పుడు చేసిన బిర్యానీకి గంట, అరగంట టైం పడుతుందా? అయితే ఈసారి ఇట్లా ట్రై చేయండి. 10 నిమిషాల్లో బిర్యానీ అయిపోతుంది. అట్లనే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. చూసేయండి ప్రాసెస్ అయితే ఎట్లా చేసాము. ముందుగా అయితే మనం బాస్మతి రైస్ని వాష్ చేసుకోవాలి. ఒక 3 టైమ్స్ అట్లా వాష్ చేసుకొని అందులోనే ఒక 10 లవంగాలు వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టాల్సిన అవసరం లేదు. రైస్ని అయితే డైరెక్ట్ వేసేసుకోవచ్చు. 10 లవంగాలు అండ్ ఒక 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇందులోనే. అండ్ 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాం. మీకు స్పైసెస్ ఏవేవి కావాలో వేసుకోవచ్చు. మేమైతే ఇవి వేసుకుంటున్నాం. అండ్ సరిపడినన్ని వాటర్, అంటే మేము ఒక గ్లాసున్నర బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాము. వేసుకొని మనం ఇందులోనే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మేమైతే రైస్కి ఎంత పడుతుందో అంత సాల్ట్ అయితే వేసుకున్నాం. ఇందులోనే ఒక టీ స్పూన్ అంత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ రైస్ అనేది మంచిగా పొడి పొడిగా వస్తుంది కాబట్టి. అండ్ తర్వాత అయితే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి ఇంకో పక్క నేనైతే ఇక్కడ 3 ఆలుగడ్డలు అయితే ఉడికించుకుంటున్నాను పప్పు కుక్కర్లో. అండ్ తర్వాత ఇక్కడ నేనైతే రైస్లో కొంచెం ఉడికింది కాబట్టి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకున్నా. అండ్ తర్వాత బాండీలో అయితే ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్ అయితే అయిపోయినాయి కాబట్టి తీసి పక్కన పెట్టేసుకున్నా. అండ్ తర్వాత అయితే మనం అదే పప్పు కుక్కర్లో ఆలుగడ్డలు తీసి పీలిసి పక్కకెట్టేసేయాలి. అండ్ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసుకొని నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి ఒక 4 వేసుకున్నా. ఒక 2 ఉల్లిపాయలు పెద్దవి అండ్ ఒక టమాటో పెద్దది వేసుకున్నా. అన్నీ మంచిగా వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత మనం పీల్ తీసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే అన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసుకొని అయితే మార్నింగ్ చేసిన చికెన్ ఉండే ఆ చికెన్ గ్రేవీ అయితే ఇందులో వేసేసుకుంటున్నాం. మేమైతే మీ దగ్గర అవైలబుల్గా ఉంటే చికెన్ గ్రేవీ వేసేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ అంటే ముందే ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం అయితే కొంచెం కారం అండ్ ధనియాల పొడి అండ్ కొంచెం అంత గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నీళ్ళన్నీ కొంచెం ఏమంటే ఎగిరిపోయేంత వరకు ఉంచి మనం ముందుగానే రైస్ ఉడికించుకున్నాం కదా రైస్ కుక్కర్లో బాస్మతి రైస్, అదైతే ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మంచిగా సెట్ చేసుకోవాలి. రైస్ అంతా సెట్ చేసుకున్న తర్వాత మనం పైన నుంచి నెయ్యి కొంచెం యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఫ్రైడ్ ఆనియన్ అయితే మొత్తం పైన వేసేసుకోవాలి. మధ్యలో ఏం వేయలేం కాబట్టి పైన మంచిగా వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనకి ఇష్టం ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ. అండ్ తర్వాత మనం దమ్మించుకోవాలి. ఒక 10 మినిట్స్ అట్లా దమ్మించుకుంటే సరిపోతుంది. అండ్ 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా వస్తుందని. చేసేటప్పుడు మా ఆయన అంటూనే ఉన్నా అసలు మంచి అవుతుందా కాదా అని. ఇదైతే మా ఆయన రెసిపీనే, ఎక్కడ చూడలేడంట. ఆయన సొంతంగానే చేసిండు. నేనైతే అడుగుతుంటే కూడా నీకు ఎందుకని చేసిండు. కానీ సూపర్ అంటే సూపర్ వచ్చింది. అసలు ఆలుగడ్డలు అయితే చికెన్ కన్నా ఆలుగడ్డలే సూపర్ అంటే సూపర్ ఉండే. నచ్చితే ట్రై చేయండి మీరు కూడా, ఎట్టుందో చెప్పేసేయండి. ఆ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.